గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్వయంగా ఒక సౌత్ ఇండియాలో రీజనల్ ఆఫీస్ ని మన హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. మనతో పాటుగా ఉన్నారు సంకల్ చంద్ పటేల్ గారి గ్రాండ్ సన్, ప్రస్తుతం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ప్రకాష్ పటేల్ గారు. హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఇన్ హైదరాబాద్? Our experience with South Indian students is very good. We are one of the prominent, reputed and oldest educational organization in our state. We are associated with the industries, Fortune 500 industries of our nation. We are also working with the international community, more than 26 MOU with the international universities where so we welcome South Indian students to Sankalchand Chand Patel University. Definitely this office will help us to give all information about the facilities what we are offering to the students. సో సౌత్ ఇండియా మీద గుజరాత్కు చెందినటువంటి యూనివర్సిటీ ఎందుకని ఫోకస్ పెట్టింది? The information center for Andhra and Telangana people. Oh. And soon we are planning in Kurnool, Tirupati, విజయవాడ అండ్ విశాఖపట్నం ఆల్సో ఇన్ కమింగ్ డేస్. ఇదైతే మెయిన్ హెడ్ ఆఫీస్ అండి. ఇక్కడ మన దగ్గరే బోల్డ్ అనే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, అక్కడ దాకా రావాల్సిన అవసరం, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు? ఇక్కడ టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఆల్మోస్ట్ ఈక్వల్ కాంపిటేటర్ అండి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అంటే 100% ఫీ ఉంటే అక్కడ లైక్ 25% ఫీతోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు విత్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసింగ్. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గుజరాత్ విస్నగర్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు తెలుసు కదా. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్లు, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటి గురించి తెలుసు. బట్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్ చేస్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ కేవలం ఈ ఎపిసోడ్లో మాత్రమే కాదు, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీస్ను ఓపెన్ చేసింది జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర. ఎందుకని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని ఆప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్కి సంబంధించి బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఎట్ ద సేమ్ టైం 2025-26లో అడ్మిషన్ ప్రాసెస్ కోసం అండ్ అక్కడ ఉన్నటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలతో పాటుగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఆఫర్స్, ప్లేస్మెంట్స్, వీటన్నిటి గురించి వివరించడానికి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్వయంగా ఒక సౌత్ ఇండియాలో రీజనల్ ఆఫీస్ని మన హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. అండ్ మన వెనకాల కనిపిస్తోంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్. నాట్ ఓన్లీ ఐటీ రంగమే కాదు, ఇంజనీరింగే కాదు, దాంతో పాటుగా మెడిసిన్, అలైడ్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్, నర్సింగ్ కోర్సెస్, ఆయుర్వేదం, హోమియోపతి, ఓవరాల్గా చెప్పుకుంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో పాటుగా ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనేలా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు విస్నగర్లో. అండ్ దానికి సంబంధించినటువంటి వివరాలు అందించడానికి, పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడానికే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్తో పాటుగా ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించినటువంటి వివరాలన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం లోపలికి వెళ్దాము, లోపల చూద్దాము యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉన్నటువంటి డౌట్స్ని ఎలా క్లియర్ చేయబోతున్నారో తెలుసుకుందాం. వై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఫర్ ఏ బెటర్ టుమారో అనేటువంటి ట్యాగ్ లైన్ పెట్టుకుంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక గ్లాన్స్ చూద్దాము. 1200కు పైగా స్టాఫ్ ఉన్నారు, 12,000కు పైగా స్టూడెంట్స్ ఉండడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జర్నల్స్, లైబ్రరీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక హ్యూజ్
లైబ్రరీ ఉంది, అట్ ద సేమ్ టైం సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ అనేది. గుజరాత్కి సంబంధించి 2 లేదా 3 యూనివర్సిటీల్లో మాత్రమే సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది. అది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండడం అనేది ప్రత్యేకత. దాన్ని ఏర్పాటు చేసింది కూడా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్. అండ్ 3,000కు పైగా కంప్యూటర్స్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం అవైలబుల్గా ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్లో స్ప్రెడ్ ఓవర్ 84 acres ఆఫ్ ల్యాండ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఫెసిలిటీస్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి మెస్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, ఎట్ ద సేమ్ టైం హాస్టల్స్, ఇవన్నీ కలుపుకొని 84 acresలో ఉంది. డిజిటల్ లైబ్రరీ ప్లస్ ఈ రీసోర్సెస్, ఆడిటోరియంస్, ఓపెన్ ఎయిర్ థియేటర్ అండ్ ఇన్ క్యాంపస్ హాస్పిటల్. యూజువల్గానే అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ కోసం కేవలం కాలేజ్ మాత్రమే కాదు, అటాచ్డ్గా ఉన్నటువంటి హాస్పిటల్ మోర్ ఇన్ఫర్మేషన్ని, కావలసినటువంటి రీసెర్చ్ని, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చేలా ఉంది. 10,000+ అల్యూమినై ఉన్నారు. క్యాంపస్లో ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్స్, ఇన్ క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్. యూజువల్గా ఎక్కడైనా యూనివర్సిటీ ఉందంటే స్టాఫ్ క్వార్టర్స్ ఎక్కడో ఉంటారో, లేకుంటే బయట నుంచి వచ్చి చెప్తూ ఉంటారు. కాకుంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ క్యాంపస్లోనే స్టాఫ్ క్వార్టర్స్ అనేవి ఉండడం. ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చూసాము ధోనికి సంబంధించి ఇక్కడ క్రికెట్ అకాడమీ కూడా ఉండడం. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎంతైతే చదువుకు ప్రాధాన్యం ఇస్తుందో అంతే ప్రాధాన్యాన్ని స్పోర్ట్స్ మీద కూడా పెట్టింది. ఎస్పీయూ అండ్ ఏసీ అండ్ నాన్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, కావాల్సినటువంటి బస్సుల్లో కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం కూడా సపరేట్గా వింగ్ ఉండడం. వైఫై క్యాంపస్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం. కేవలం చదువుతో మాత్రమే ఆపేయకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మోర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పోజర్, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు జాబ్ సీకర్స్గా ఉండాలనుకుంటున్నారా, జాబ్ మేకర్స్గా తయారాలనుకుంటున్నారా, వాటన్నిటికీ సంబంధించినటువంటి కంప్లీట్ ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్, స్కిల్స్తో క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ సర్టిఫికేట్స్తో బయటికి వెళ్ళే ఫెసిలిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కల్పిస్తోంది. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీసులో. మనతో పాటుగా ఉన్నారు సంకల్ చంద్ పటేల్ గారి గ్రాండ్ సన్, ప్రస్తుతం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ప్రకాష్ పటేల్ గారు. ప్రకాష్ పటేల్ జీ, నమస్తే. వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ launching regional office. How is it being in Hyderabad, sir? We have been in Hyderabad since last 2-3 years. Okay. Right? And our experience with South Indian students is very good. Right? We are one of the prominent, reputed and oldest educational organization in our state. So we are working towards upliftment of the education sector and health sector of our nation. So why not we should think that our South Indian students will associate with our university. We are offering medical, paramedical, technical courses at one place, right? We are associated with the industries, Fortune 500 industries of our nation. We are also working with the international community. We have more than 26 MOU with the international universities where we are in position to offer better platform to South Indian students to interact with the industry as well as the international community, so that their knowledge sharing, knowledge learning, teaching would be one of the best available resource in our university. So we welcome South Indian students to Sankalchand Chand Patel University. Definitely this office will help us to give all information about the facilities what we are offering to the students, particularly academically, administratively and other facilities what students wants from any university. So in South India especially, like we have very many more universities including that medical or it may be engineering. So why
we have to choose Sankal Chand Patel University, especially in Gujarat, sir? Right. See, we are one of the oldest educational organization, as I told you earlier, and our main focus is to give better knowledge, better healthcare services, and clinical experience to the students. We are offering medical, dental, homeopathy, Ayurveda, physiotherapy, pharmacy, nursing at a one place, so that students will get the knowledge, particularly not in one course, but overall they will have a knowledge about the system of the healthcare and technical institute of our university. So why, what are the reactions from the previous students who are studying in Sankal Chand Patel University, especially from Telugu students, sir? Telugu students' experience is very good. We are attracting them regularly. Their parents are also satisfied, and so many students are now enrolled with our university. So they are now brand ambassador of our university. They are giving feedback of our university to the South Indian students. So definitely from this year onwards, this center and our university will get the better response from the South Indian students. Thank you so much, sir. Best wishes to you. Thank you very much. Sir. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ అహ్మదాబాద్ విస్నగర్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ గుజరాత్. గుజరాత్ అనగానే మనకు గుర్తొస్తుంది డెవలప్డ్ స్టేట్, ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నటువంటి స్టేట్గా. అక్కడ ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ప్రస్తుతం 12,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సౌత్ ఇండియా మీద, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలోనే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీస్ని ఓపెన్ చేసింది. మనతో పాటుగా ఉన్నారు సౌత్ ఇండియన్ రీజనల్ కోఆర్డినేటర్ అజయ్ గారు. అజయ్ గారు నమస్తే అండి, అండ్ కంగ్రాచులేషన్స్, మీరు ఒక ఆఫీస్ని ఓపెన్ చేశారు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెడుతూ. సో సౌత్ ఇండియా మీద గుజరాత్కి చెందినటువంటి యూనివర్సిటీ ఎందుకని ఫోకస్ పెట్టింది? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఆల్రెడీ యూనివర్సిటీ కూడా విజిట్ చేశారు, అండ్ ప్రకాష్ భాయ్ పటేల్ గారి చొరవతో హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫీసే. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్. అండ్ సూన్ వీఆర్ ప్లానింగ్ ఇన్ కర్నూల్, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం ఆల్సో ఇన్ కమింగ్ డేస్. ఇదైతే మెయిన్ హెడ్ ఆఫీస్ అండి. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇన్ఫర్మేషన్స్ అవైల్ చేసుకోవచ్చు, అండ్ ప్రతి కోర్స్ డీటెయిల్స్ అంతా ఇక్కడ కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది అండ్ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఎందుకని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి, ఇక్కడ మన దగ్గరే బోల్డ్ అని తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, అక్కడ దాకా రావాల్సిన అవసరం, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు? ఇక్కడ టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఆల్మోస్ట్ ఈక్వల్ కాంపిటేటర్ అండి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇక్కడ ఏదైతే ఫీజు ఉందో దానికి ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ 100% ఫీ ఉంటే అక్కడ లైక్ 25% ఫీతోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు విత్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసింగ్. అండ్ యూనివర్సిటీలోనే విత్ ఇన్ క్యాంపస్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ హాస్టల్స్ కానివ్వండి, లైక్ ఎవ్రీ ఫెసిలిటీ విత్ ఇన్ క్యాంపస్లో ఉంది కాబట్టి స్టూడెంట్ 100% సాటిస్ఫై అవుతారు. లైక్ ప్రీవియస్ కూడా కొంత నెంబర్ వెళ్ళినప్పుడు దే బికేమ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో వాళ్ళు చాలా రిఫర్స్ చేస్తున్నారు, అండ్ సో దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, లైక్ ఫుడ్ అయినా అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా. సో ఇప్పుడు అక్కడ జాయిన్ అవుతారు, అడ్మిషన్ తీసుకున్న తర్వాత కోర్స్ కంప్లీట్ అవుతుంది, బయటికి సర్టిఫికేట్తో వస్తారు. పేరెంట్స్ ముఖ్యంగా ఎదురు చూసేది, కోరుకునేది కూడా పిల్లలకి సంబంధించి రిక్రూట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కుదుర్చుకునే ఎంఓఈలు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం డిగ్రీతో వస్తారా లేకపోతే వాళ్ళకి జాబ్ కూడా ఉంటుందా అనేది, ఏం వాళ్ళకి ఆఫర్ చేస్తారా, అష్యూరెన్స్ ఎలా ఉంటుంది? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 27 ఫారెన్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందండి. లైక్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళచ్చు, లైక్ 2+2 అండ్ 3+1. అదే కాకుండా స్టూడెంట్కి మీరు అన్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత జాబ్ గురించి అడిగారు. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి 155 కార్పొరేట్ ఎంఓఈస్ ఉన్నాయండి, అండ్ 500+ కంపెనీస్ వస్తాయి లైక్ ప్లేస్మెంట్స్కి.
ఇదే కాకుండా మనకి ఐఏబి ఉంది యూనివర్సిటీలో, ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్. ఈ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ ఏం చేస్తుంది అంటే బయటికి వచ్చిన తర్వాత జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేటెడ్గా కోర్స్ కరికులం ఉందా లేదా అనేది సరి చేస్తూ ఉంటుంది, అంటే అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి బయటకు వచ్చినాక ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇదే కాకుండా ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు జాబ్స్ కొంచెం తక్కువ వస్తాయి, అంటే లైక్ చాలా యూనివర్సిటీస్లో ఫోకస్ పెట్టదు లైక్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు జాబ్స్ గురించి. మన యూనివర్సిటీ ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా జాబ్స్ రావాలి అని చెప్పి మన కోర్స్ కరికులంలోనే 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎండార్స్ చేస్తుంది ఒక ప్రోగ్రామ్ని. అంటే స్టూడెంట్ బయటికి రావడంతో డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దీనివల్ల ఇక్కడే కాదు విదేశాలకు వెళ్ళి కూడా జాబ్స్ తీసుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కోఆపరేషన్ కావచ్చు, ఎందుకంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు స్టూడెంట్స్కి? గుజరాత్ అనేది మీకు తెలుసు అండి, లైక్ ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్, డ్రై స్టేట్. అండ్ ఇది యూనివర్సిటీ కూడా ఏంటంటే నరేంద్ర మోడీ గారి హౌస్కి జస్ట్ 10 minutes అవైలబుల్ ఉంది. అండ్ ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ హబ్ ఇన్ నార్త్ గుజరాత్. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవచ్చు, కల్చరల్ డైవర్సిటీ పెంచుకోవచ్చు. 25+ అదర్ నేషనాలిటీస్ నుంచి కూడా వచ్చి చదువుతున్నారు. సో స్టూడెంట్ అయితే 100% సాటిస్ఫై అవుతారు విత్ అఫోర్డబుల్ ఫీజ్. బయటికి అంటే అఫోర్డబుల్ ఫీజ్తో చదువుకొని బయటికి వస్తారు కాబట్టి ఇట్స్ ఏ బెస్ట్ యూనివర్సిటీ. అండ్ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేసరికి కూడా ఇట్స్ నెంబర్ 1 యూనివర్సిటీ అండి రీసెర్చ్ క్యాపబిలిటీస్లో. టైమ్స్ ఇంజనీరింగ్ వారు ఇచ్చారు. సో ఈ ర్యాంకింగ్స్ కూడా లైక్ ఇండియా వైడ్ చూసుకుంటే ఇట్స్ 16th పొజిషన్లో ఉంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ యూనివర్సిటీ. సౌత్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేయడం చాలా గుడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ప్రీవియస్గా అదర్ స్టేట్స్ నుంచి తీసుకునే వాళ్ళు కాదు, లైక్ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సౌత్ స్టూడెంట్స్. మెయిన్లీ లైక్ పారామెడికల్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే రీసెర్చ్ క్యాపబిలిటీస్ అండ్ SSIP ఒకటి ఉంది కాబట్టి, అంటే లైక్ స్టూడెంట్కి ఫండింగ్ ఇస్తుంది యూనివర్సిటీ. అంటే ఏదైనా రీసెర్చ్ ఇన్నోవేషన్ కానివ్వండి, ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏదైనా థాట్తో వస్తే 10 lakhs to 2 crores వరకు యూనివర్సిటీ ఫండింగ్ ఇస్తుంది. ఫండింగ్ ఇవ్వడమే కాకుండా లైక్ మెంటర్షిప్ కానివ్వండి, నెట్వర్క్ ఫార్మింగ్ కానివ్వండి, R&D సెల్ కానివ్వండి, పెండెంట్ ఫైలింగ్ సెల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫెసిలిటీస్ అన్ని యూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో గుజరాత్ గవర్నమెంట్తో కూడా MOU కుదుర్చుకున్నట్టుంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఆన్ వాట్ బేసిస్, దేనికోసం MOU అనేది, దాంతో ఏమో అవుతుంది? అంటే లైక్ మెయిన్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి ఫారెన్సిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందండి. అది దట్ ఈస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, గాంధీనగర్లో ఉంది. దాంతో ఎక్స్క్లూజివ్ MOU ఉంది ఫర్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, మెడికల్ స్టూడెంట్స్ యూజ్ అవుతుంది. అది కాకుండా లైక్ L&T కంపెనీతో కూడా టైఅప్ అయి ఉంది. సో స్టూడెంట్స్కి లైక్ 56+ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో, డిఫరెంట్ అంటే L&T లైక్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాదు, దాంట్లో IT ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేర్చుకోవచ్చు. అంటే ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ వాళ్ళకి ఈజీగా ఉంటాయి. సో దానికి ఎటువంటి కాస్ట్ అంటే ఎక్కువ వాళ్ళ ట్యూషన్ ఫీ కాకుండా మళ్ళీ అదనంగా ఎక్కువ పే చేయాల్సిన ఏం అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఒక కోర్స్ కాదు, 56 కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే 56 కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీ అడ్వైజరీ వాళ్ళు నేర్పిస్తారు ఆ కోర్సెస్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీస్ ఎలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి? ఇప్పుడు లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. నో నీడ్ టు పే ఎనీ అమౌంట్స్ టు ఎనీ ఏజెంట్స్ ఆర్ హియర్. డైరెక్ట్ ఏ ఫీజు ఉన్నా డైరెక్ట్ యూనివర్సిటీకి పే చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది సబ్ ఛానల్ పార్ట్నర్స్ నుంచి తీసుకోవచ్చు, బట్ ఫీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ యూనివర్సిటీకే పే చేయాలి. అండ్ చాలా యూనివర్సిటీస్లో అంటే అదర్ స్టేట్స్ ప్రమోట్ చేసే యూనివర్సిటీస్ ఏంటంటే అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంటే దట్ మే బీ మిస్మేనేజ్డ్. సో స్టూడెంట్స్ కొంతమంది ఏజెంట్స్కి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాక మీ డబ్బులు ఇంకా రాలేదనే సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తుంటాం. దానివల్ల ఏంటంటే డైరెక్ట్ ఏదైతే ఆథరైజ్డ్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్ యూనివర్సిటీకి డబ్బులు పే చేయడం మొత్తము. అప్పుడు స్టూడెంట్కి ప్రాబ్లం ఉండదు, యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా స్టూడెంట్కి ఏమి ఇష్యూస్ అవ్వవు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ అజయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీస్లో మనం ఉన్నాము. ఇంతకుముందు మనం చైర్మన్తో మాట్లాడుకున్నాము అండ్ రీజనల్ కోఆర్డినేటర్తో మాట్లాడాము. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటి గురించి మాట్లాడాము. నెక్స్ట్ టార్గెట్ 25-26 అకాడమిక్ ఇయర్ కోసం చేస్తున్నటువంటి ఫెసిలిటీస్, ఉన్నటువంటి డౌట్స్ గురించి వివరించడానికి ఈ సెంటర్ ఇక్కడ ఏర్పాటైంది. మనతో పాటుగా ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినటువంటి ఫాదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. అండ్ ఎంపీసీ వెరీ రీసెంట్గా ఎగ్జామ్ రాసినటువంటి సింధు కూడా ఉంది. హలో సింధు, ఎలా రాసావు ఎగ్జామ్? మంచిగా రాసినాము. ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 450, 470. ఫస్ట్ ఇయర్లో ఎట్లా వచ్చాయి? 433. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్ ముందుగానే. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఏం చేద్దామని? సాఫ్ట్వేర్ పర్టికులర్గా ఏదైనా కోర్స్ అనుకున్నావా నువ్వు? ఇంకేం అనుకోలేదు కానీ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఎవరెవరితో మాట్లాడుతున్నా యాక్చువల్గా నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి వేయాలి, ఏం కోర్స్ తీసుకోవాలి, ఏదైతే మంచిగా ఉంటుంది అనేది? నేనైతే ఇంకొకరిది తీసుకోలేము. రీసెంట్ అయితే మా అక్క, మా రిలేటివ్స్ అంతే. ఏమన్నారు వాళ్ళు? సిఎస్సి టు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళమని చెప్తున్నారు. ఏమైనా సజెస్ట్ చేసిండ్రా ఏదైనా యూనివర్సిటీ? ఏం చేయలేదు. మరి ఇక్కడికి ఎట్లా వచ్చినావు, ఎందుకు వచ్చినావు నువ్వు, ఎవరు తీసుకొచ్చిండ్రు? అరవింద్ సార్. అరవింద్ సార్ ఏం చెప్పారు? అరవింద్ సార్ అంటే జస్ట్ నార్మల్గా వేరే కాలేజ్ నుంచి కాల్ చేసిండే, ఒకసారి వెళ్ళి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆఫీస్ ఉంది, వెళ్ళి విజిట్ అయ్యి ఒకసారి నీకు నచ్చితే అడ్మిషన్ తీసుకోండి, ఒకసారి అక్కడ అన్ని డీటెయిల్స్ అనుకోండి. సో వేరే ఇంకేదైనా యూనివర్సిటీతో మాట్లాడడం, వాటితో అక్కడికి వెళ్ళి కోర్సు డీటెయిల్స్ అవి అసలు ఏం తీసుకోలే? ఒక దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. సో నిన్న ఎగ్జామ్ రాసినావు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన మొదలైపోయిందా? అయిపోయింది. నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకుని ఎప్పుడు చెప్తావు మరి? మామూలుగా ఏ కోర్సులో జాయిన్ అవుతావు, ఎక్కడ జాయిన్ అవుతావు అనేది? 2-3 డేస్లో. ఇక్కడ ఏముంది అనుకుంటున్నావు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో? నువ్వు రెండోసారి వస్తున్నావు కదా ఇక్కడికి. సో ఏముంది వీళ్ళు కోర్సులు ఏం ఆఫర్ చేస్తున్న తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటుందని అనుకుంటున్నావు? ఫ్యూచర్ అయితే మంచిగానే ఉంటుంది అనుకొని వెళ్తున్నాను. సో ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మెల్లిగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు, అంతేనా? సో ఇప్పుడు మొత్తం క్యాంపస్ అంతా తిరిగి చూస్తుండ్రు. ఇప్పుడే చైర్మన్ గారు మీకు కూర్చోబెట్టి చెప్తున్నారు కదా వాళ్ళ యూనివర్సిటీ గురించి. వెరీ ఫస్ట్ టైం అనుకుంటా కదా అట్లా ఒక చైర్మన్ కూర్చొని మాట్లాడడం అనేది. ఎవరైనా ఉంటే ఫ్యాకల్టీలు మాట్లాడతారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాట్లాడతారు, కౌన్సిలర్లు, ఇట్లాంటి సెంటర్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. తెలుసా ఆయన ఎవరు? చైర్పర్సన్ సార్. యా, చైర్మన్ అని తెలుసు అంతే. సో ఒక మంచి డెసిషన్ తీసుకో సింధు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో అది సింధు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంక్వైరీకి అయితే వచ్చారు. కాకుంటే ఇది సెకండ్ టైం కాబట్టి మోస్ట్లీ పాజిటివ్గా ఉండొచ్చు అనేది సింధు చెప్తుంది, అంతే కదా? సో సింధుకి ఆల్ ద బెస్ట్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్. టేక్ ఎ వైస్ డెసిషన్ ఫర్ ఎ బెటర్ టుమారో. ఇది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ప్రకాష్ గారి మాటల్లో విన్నాము. అలాగే సౌత్ ఇండియన్ రీజనల్ కోఆర్డినేటర్ అజయ్ గారి మాటల్లో కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ విన్నాము. అయితే ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అనే మాట ఉంటుంది కదా, నిజంగానే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వాళ్ళు చెప్పినంత గొప్పగా ఎంఓయూలు, ప్లేస్మెంట్స్ ఉన్నాయా, రికార్డ్స్ ఉన్నాయా? ఎందుకని గుజరాత్ గవర్నమెంట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీతో ఎంఓయూలు కుదుర్చుకుంది, సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేసింది, ఎట్ ద సేమ్ టైం నెంబర్ 1 యూనివర్సిటీగా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ స్పీక్స్, ఎక్స్పర్టైజ్ స్పీక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ర్యాంక్స్ను కూడా ఒకసారి చూస్తే, సో ఫస్ట్ ర్యాంక్ ఇన్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఇన్ గుజరాత్ బై టైమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ర్యాంక్, 4th ర్యాంక్ అమాంగ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ గుజరాత్ బై అవుట్లుక్ ఇచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి ఓవరాల్గా గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి 8th ర్యాంక్ ఇన్ ఆయుర్వేద. మనం ఇంత ముందుకు చెప్పుకున్నాము అలైడ్ కోర్సెస్ మెడిసిన్స్కి సంబంధించి ఎలా ఉన్నాయో హోమియోపతి, ఆయుర్వేదం కోర్సులు కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాయి. సో 8th ర్యాంక్ అనేది వచ్చింది అక్కడ. అండ్ 16th ర్యాంక్ ఇన్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఇన్ ఇండియా బై టైమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎట్ ద సేమ్ టైమ్ 17th ర్యాంక్ ఇన్ డెంటల్. సో డెంటల్ హాస్పిటల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం డెంటల్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్, నర్సింగ్ కోర్సెస్, ఫిజియోథెరపీ కోర్సెస్, మిగతా అన్ని అలైడ్ కోర్సెస్ మెడికల్కి సంబంధించి ఉన్నాయి. సో దాంట్లో 17th ర్యాంక్ డెంటల్కి వచ్చింది, 19th ర్యాంక్ అమాంగ్ ద స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో మనం ఓన్లీ గుజరాత్కే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటే నేషన్ వైడ్గా 19th ర్యాంక్లో ఉంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. 23rd ర్యాంక్ ఇన్ మెడికల్ బై అవుట్లుక్.
ఇంతకుముందు మెడికల్ గురించి చెప్పుకున్నాం. కేవలం మెడికల్ కోర్స్ మాత్రమే కాదు, దానికి సంబంధించి హాస్పిటల్ కూడా ఉండడం, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్ క్లాస్ రూమ్లో జరిగింది, థియరీ జరిగింది కాదు, ఇమ్మీడియట్గా అక్కడ పేషెంట్స్తో ఇంటరాక్షన్ కూడా ఉండడం అనేది బిగ్గెస్ట్ స్పెషాలిటీ ప్లస్ అవుతుంది స్టూడెంట్స్కి, మెడికల్ స్టూడెంట్స్కి. ఎట్ ద సేమ్ టైమ్ అచీవ్డ్ 4 స్టార్ ఇన్ GSIRF. ఇది గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించి 4 స్టార్ రేటింగ్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ డెంటల్ చెకప్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం డెంటల్ హాస్పిటల్ ఉంది అని. డెంటల్ హాస్పిటల్ కేవలం స్టూడెంట్స్కి సంబంధించి కోర్సెస్ నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి పంపించేయడమే కాదు, డెంటల్ క్యాంప్స్ను రన్ చేయడం అనేది. ఒకే రోజులో 15,000 మందికి డెంటల్ సమస్యలకు సంబంధించి చికిత్స అందించడం, వాళ్ళకి ట్రీట్మెంట్, మెడిసిన్స్, సర్జరీస్ ఇవన్నీ సింగిల్ డేలో చేసింది 15,000 మందికి. సో అలా కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ రికార్డ్ సృష్టించింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా నమోదైంది. ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, స్పెషాలిటీస్ ఉన్నాయి, యూనిక్నెస్ ఉంది కాబట్టి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది సో ఫర్ బెటర్ టుమారో అనే దాంట్లో ఒక క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఎక్స్పీరియన్సెస్, అల్యూమ్నై అండ్ అచీవ్ చేసినటువంటి రికార్డ్స్ ఇవన్నీ కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ట్రాక్ రికార్డ్ని చెప్తున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేశారు. ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. కేవలం ఎంపీసీ బైపీసీ మాత్రమేనా కాదు, దీంతో పాటుగా బీబీఏ కోర్సులు కూడా ఉన్నాయి, ఎంబీఏ కోర్సులు ఉన్నాయి, KG to PG అనేటువంటి ఆఫర్ ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సో మనం మాట్లాడుకున్నట్టుగా, మనం గతంలో చూసినట్టుగా ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి ఫ్యూచర్కి భరోసా ఇస్తోంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టేక్ ఎ వాయిస్ డెసిషన్ ఫర్ బెటర్ టుమారో.